అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమికొట్టే పని మొదలుపెట్టాడు. తర్వాత ఆ దేశం దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై ప్రతీకార సుంకాలు ప్రారంభించాడు. ఒక్కో దేశానికి ఒక్కో విధంగా టారిఫ్లు విధించి చైనా దిగుమతులపై 100% పైగా టారిఫ్లు వేశాడు. తర్వాత చర్చలు జరిపి వెనక్కి తగ్గాడు. భారత్పై రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోందన్న సాకుతో 50% పైగా సుంకాలు విధించాడు. ఇరాన్తో యుద్ధం మొదలైన తర్వాత సుంకాలు నిలిపివేశాడు. ఇదే సమయంలో అమెరికా సుప్రీంకోర్టు కూడా టారిఫ్లను తప్పుబట్టింది. ఈ క్రమంలో తాజాగా మరోసారి వాణిజ్య రంగంలో బలమైన నిర్ణయం తీసుకున్నారు. 2028 నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల జెనరిక్ మందులపై 100% సుంకాలు విధిస్తామని ప్రకటించారు. 2029లో దీన్ని 200% పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ 2 ఏళ్లలో ఫార్మా కంపెనీలు అమెరికాలోనే ఫ్యాక్టరీలు నిర్మించాలని, లేదంటే భారీ పెనాల్టీలు విధిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికాకు దిగుమతి అయ్యే జెనరిక్ మందులపై సుంకాలు లేవు. దీంతో భారత్, చైనా వంటి దేశాల నుంచి చాలా మందులు సులభంగా తక్కువ ధరకు అమెరికాకు వెళుతున్నాయి. ట్రంప్ ఈ స్థితిని మార్చాలని నిర్ణయించారు. 2 ఏళ్లలో అమెరికాలో ఫ్యాక్టరీలు నిర్మించాలి, లేకపోతే భారీగా జరిమానాలు తప్పవని ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా అమెరికాలో ఉద్యోగాలు సృష్టించడం, విదేశీయులపై ఆధారపడడం తగ్గించడం ట్రంప్ లక్ష్యం. భారత్లో అతిపెద్ద జెనరిక్ మందుల తయారీదారు, అమెరికాకు ఎక్కువగా ఎగుమతి చేసే దేశాల్లో ఒకటి. ట్రంప్ నిర్ణయం వల్ల భారతీయ కంపెనీల ఎగుమతులు ఖరీదైపోయే అవకాశం ఉంది. అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టాలంటే భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. చిన్న, మధ్య తరహా కంపెనీలకు ఇది కష్టంగా మారచ్చు. ట్రంప్ నిర్ణయం అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా విదేశీ కంపెనీలను అమెరికాలో ఉత్పత్తి చేయమని బలవంతం చేయడం ద్వారా స్థానిక ఉద్యోగాలు పెరగాలని, సరఫరా గొలుసు అమెరికాలోనే ఉండాలని ఆయన భావిస్తున్నారు. భారత ఫార్మా రంగానికి ఇది పెద్ద సవాలు. ఎగుమతులు తగ్గితే ఆదాయం పడిపోవచ్చు. అయితే పెద్ద కంపెనీలు అమెరికాలో ఫ్యాక్టరీలు పెట్టి లేదా ఇతర దేశాలకు ఎగుమతులు పెంచి సర్దుబాటు చేసుకోవచ్చు. అమెరికా పౌరులకు మందులు ధరలు పెరుగుతాయి. మొత్తం మీద ట్రంప్ నిర్ణయం వాణిజ్య యుద్ధానికి మరింత తీవ్రం చేస్తోంది.